హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. కొత్త మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ చూడండి. ఇవాళ వీడియో ఏంటంటే, నిన్న చెప్పాను కదా పార్ట్ 2 వీడియో అయితే వస్తుంది మీకు, నెక్స్ట్ వీడియో అని. ఇదేనండి పార్ట్ 2 వీడియో. సో చూడండి, నిన్న మేమైతే పోచమ్మకి దేవుడికి అయితే చేసుకున్నాం కదా, బోనం చేసేసి. ఆ వీడియో వచ్చింది, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. సో ఇవాళ మేము ఏంటంటే కొన్ని కోసేసి నేనైతే బగారా అన్నమును చికెన్ కర్రీ అయితే వండుకున్నాము. ఎలా వండాను ఏంటనేది ఈ వీడియోలో వ్లాగ్ అయితే ఇది ఒకటి షూట్ చేసాము. సో చూసేయండి. బగారా అన్నంకి నేనైతే హోల్ గరం మసాలా అంతా తీసుకున్నాను, టేస్టింగ్ సాల్ట్ కూడా తీసుకున్నాను. 10 రూపీస్ది బగారా సామాన్లు ప్యాకెట్ అడిగి తీస్తారు, దాంట్లో అన్నీ వస్తాయి, అవన్నీ తీసుకొని వేసేసుకున్నాను. సో చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఎవరైనా నా స్టైల్లో ట్రై చేయాలనుకుంటే ట్రై చేసి ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. సో నేనైతే ఫస్ట్ అందరు లాస్ట్కి పుదీనా వేస్తారు, నేనైతే ఫస్ట్ నూనెలో ఆయిల్లో పుదీనా వేసేసి తర్వాత కొంచెం పుదీనా కొద్దిగా వేగినాక అది మాడుతుంది అనగా ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు కూడా వేస్తాను. కానీ ఇప్పుడు ఏంటంటే ఆయిల్ బాగా హీట్ అయిపోయింది, ఎంబటే మాడిపోయింది అనేసి ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు కూడా ఎంబటే వేసేసాను. సో అట్లా పొడుగ్గా మంచిగా ఘాట్లు పెట్టుకోవాలి ఉల్లిగడ్డ, అదే పచ్చిమిరకాయలని. ఉల్లిగడ్డ కూడా కొంచెం లావుగానే కొయ్యాలి. సో చూసారా, కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము. బగారాకి చాలామంది బగారా ఎవరికి కొంచెం ఎక్కువ రాదు, తెలంగాణ స్టైల్లో. ఇది మన తెలంగాణ వాళ్ళందరూ ఇలా చేసుకో. ఆంధ్ర వాళ్ళు కొంచెం ఇందులో టమాటా వేస్తారు, మనం టమాటా వేయము, డైరెక్ట్ ఇట్లానే ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు గరం మసాలా అల్లం పేస్ట్, అదే మసాలా అంటే బిర్యానీ బగారా మసాలాలు అన్నీ ఏంటో అవి వేసేసిన తర్వాత నేను రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తాను, అందుకే ముందే రైస్ పెట్టాను. కొద్దిగా వేడయ్యాక స్విచ్ ఆఫ్ చేసి ఈ మనం ఏదైతే తాలింపు వేసుకున్నామో నెయ్యి వేసేసి ఆ తాలింపు అంతా వేసేయాలి. వేసేసి ఒకసారి అడిగేలా కలిపెట్టుకుంటే ఆ ఉప్పు మంచిగా అంతా అన్నానికి పట్టేసి బాగుంటుంది. ఇక దానికి అదే అవుతుంది, రైస్ కుక్కర్లో కూడా చేయొచ్చు. సో చూసారా, కోడి కట్ చేయించుకున్నాము. సో మళ్ళీ చికెన్కి అయితే రెడీ చేశాను, నేను అన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నాను వీడియో కోసమని. చికెన్కి కూడా మంచిగా పుదీనా ముందే నూనెలో వేస్తే మంచిగా ఫ్రై అవుతుంది. కొంచెం లవంగాలు, బిర్యానీ ఆకు, చెక్క కూడా వేయాలి కొంచెం ఆయిల్లో. మనం ఎంత గరం మసాలా వేసినా కూడా ఫస్ట్ అందులో వేస్తే మంచిగా స్మెల్ వస్తుంది. సో ఒక 2 పచ్చిమిరపకాయలు తాలింపులకి, ఉల్లిగడ్డ వేసుకొని అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుని, ఎందుకంటే కేజీ చికెన్ కదా, కొంచెం మంచిగా ఉంటుంది అన్నట్టుగా ఎక్కువ వేసుకున్నా. చూడండి, పసుపు కూడా కొంచెం వేసేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. చూసారా, చికెన్ మంచిగా కడుక్కొని నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను, ఎందుకంటే ఏమన్నా కింద అడుగున మట్టి గిట్ల ఏమన్నా ఉన్నా కూడా పైకి వెళ్ళి తీసుకుంటే వేయచ్చు అనేసి వాటర్లో పెట్టాను. వీడియో చూడండి, మంచిగా చివరిదాకా చూసేసి నచ్చితే మాత్రం ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు బగారా ఎలా వండుకోవాలి, చికెన్ ఎలా వండుకోవాలని. కాకపోతే నా స్టైల్లో నేను మీతోటి ఎలా చేయాలి ఏంటనేది చెప్తున్నాను. సో చూడండి, కొద్దిగా సాల్ట్ కూడా వేసాను. కొద్దిగా ఉడికేటప్పుడే మనం ఫస్ట్ తాలింపులోకి వేసినాకే సాల్ట్ కూడా వేసేసి మంచిగా మూత పెట్టేసేయాలి. మూత పెట్టేస్తే చూసారా, మూత తీయంగానే మంచిగా వాటర్ వస్తాయి, ఆ చికెన్లో ఉన్న వాటర్ అన్నీ ఊరుతాయి. అప్పుడు కొద్దిగా మనం టమాటా, కొంచెం కారము, అది మంచిగా ఒక 50-70% ఉడకనియాలి. ఉడికించినాక టమాటా వేసి, కారం వేసి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా అది మన కొత్తిమీర అవన్నీ వేసేసి మళ్ళీ ఒక 30% ఉడికేటట్టు మళ్ళీ ఒకసారి కలబెట్టేసి పెట్టేసుకోవాలి. మస్తు ఉంటుందండి, అసలు మంచిగా వండుతాను నేను. నా వంటలో బాగా నచ్చేది చికెన్ కర్రీ, మంచిగా ఉంటుంది. సో చూసారా, లెగ్ పీస్ నేను తినే భాగ్యం అయిపోయిందండి. ఇప్పుడు నా పిల్లలే ఎగబడతాను ఇక లెగ్ పీస్ కోసం. ఇక నాకు చాలా ఇష్టం లెగ్ పీస్ అంటే, ఎప్పుడు నేనే తినేది లెగ్ పీసెస్ 2. కానీ ఇప్పుడు ఇక పిల్లలు పెద్దగా అవుతాను కదా, వాళ్ళు ఇక అడుగుతాను, మమ్మీ నాకు బిర్యానీ లెగ్ పీస్ కావాలి అని అడుగుతాను. ఫోన్లలో చూస్తారు కదా బిర్యానీలో లెగ్ పీసెస్ అవన్నీ, అట్లా అడుగుతాను. సో చూడండి, మాన్విత్ ఇక్కడ సైకిల్ దొక్కుతాడు,
మంచిగా దొక్కుతాడు. ఆ ఇంట్లోనే ఇట్లా సర్కిల్గా బాగా దొక్కుతాడు, మంచిగా అనిపిస్తుంది వాడు దొక్కుతా అంటే. సో చూసారా రైస్ అవ్వడానికి వచ్చింది, కొంచెం కలర్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే కలర్లో కొన్ని వాటర్ వేసాను, మంచిగా ఉడుకుతుంది. ఇంకొక 5 నిమిషాలు అయినాక బంద్ చేసుకుంటే అయిపోయింది. సో చూసారా కూరలో కూడా టమాటా మంచిగా ఉడికేసి గుజ్జు లెక్క ఎట్లా వచ్చిందో, గ్రేవీ లెక్క మంచిగా ఉంది. సో కొన్ని వాటర్ కూడా పోయకుండా మంచిగా ఉడకబెట్టుకోవాలి. మూత పెడితేనే అదే గ్రేవీ లెక్క వచ్చేస్తుంది. అందరు వాటర్ పోసి అంతా పులుసు చేస్తారు, అట్లా పెట్టద్దు. మూత పెట్టేస్తే మంచిగా గాలి పోకుండా మూత పెట్టేస్తే మంచిగా గ్రేవీగా వస్తుంది. చూసారా మొత్తానికైతే మేమైతే తినడానికి కూర్చున్నాం. అప్పటికే ఆల్రెడీ 2 అవుతుంది. మస్తు ఆకలి అవుతుంది. పొద్దున్న నుంచి టిఫిన్ కూడా చేయలేదు. బోనాలకి తీసుకొచ్చిన పరవన్నం ఒకటి ఉంటే కొద్దిగా తిన్నాము. మా టిల్లు కొంచెం తిని పడుకొని లేచిండు కూడా వాడు. మా అన్విత్ అయితే ఆయనతో పరవన్నం కూడా తిన్నాడు. నేనే కొంచెం అట్లా ప్రసాదం కదా అని కొంచెం నోట్లు వేసుకున్నా. మా ఆయన కొంచెం తిన్నాడు గంతే. చూసారా పిల్లలిద్దరికి ఆ కోడిగుడ్డు ప్లేట్లు అవి మా ఇంట్లో నుంచి మా మమ్మీ నాకు ఇచ్చింది. అవి ప్లేట్స్ అవి మేము చిన్నప్పుడు తిన్నాం, ఇప్పుడు మా పిల్లలు కూడా అందులో తింటారు. ఇక మస్తు హ్యాపీ అనిపిస్తుంది అట్లా ఉంటే. వాళ్ళిద్దరికి చెరొక పండ్లంలో వేసి ఇచ్చిన, చెరొక లెగ్ పీస్ వాళ్ళిద్దరికి వేసిన. నేను వాళ్ళిద్దరు మంచిగా తిన్నారు, మంచిగా అనిపించింది. నిన్న బోనము మంచిగా పూజించుకొని మంచిగా చేసుకొని గుడికి వెళ్తే గుడికాడ కూడా అసలు సూపర్ దర్శనం అయింది. అసలు నిజంగా అంత దగ్గర నుంచి నేను అసలు అంటే మామూలు టైంలో దర్శనం చేసుకుంటాం. ఇప్పటికి ఇది నేను 3rd టైం బోనం చేయడం అమ్మవారికి, ఇక్కడ అమ్మవారికి. అసలు అంత దగ్గరగా అసలు నాకు ఎప్పుడు దర్శనం కాలేదు. ఎప్పుడు మేము దూరం నుంచి మొక్కుకుండే వెళ్ళిపోండి అంటారు. బోనం ఆడ సమర్పించేసి అమ్మవారిని దూరం నుంచి మొక్కుకొని వెళ్ళిపోడే అని అంటారు. సో ఈసారి మంచిగా దగ్గర నుంచి దర్శనం చేసుకొని అక్షంతలు వేయించుకొని, చీర పెడితే చీరకి తాంబూలం లెక్క అట్టిపండు, ఒక్క ఆకు అవన్నీ ఇచ్చారు. అసలు నిజంగా మస్తు అనిపించింది. ఇటు కట్టమైసమ్మ కాడికి కూడా పోయినాం. కట్టమైసమ్మ కాడ కూడా మంచిగానే ఉంది. సో చూసారా అంతా ప్రిపేర్ చేసుకొని వేడిగా ఆకలి అయితే అంటే వేడిగా అంత తింటుంటే అబ్బా ఇంత మస్తు ఉన్నది. సో మా టిల్లు కూడా నేను చెప్తా అని సూపర్ అంటాడు. నేను అంటాడు. మంచిగా వాడు ముద్దు మాటలు, అసలు ఎంత మంచిగా మాట్లాడతాడో వాడు. సో చూడండి మా అన్విత్ లెగ్ పీస్ తింటాను. మా టిల్లు కూడా ఒక లెగ్ పీస్, మా అన్విత్కి లెగ్ పీస్ వేసాను. వాళ్ళు అది తిని ఆ అన్నం తింటే గ్రేటే, కానీ వాళ్ళు అది తిన్నాక ఇక అన్నం కూడా తినలేదు. వాళ్ళకి అది తినగానే కడుపు నిండింది. ఆ లెగ్ పీస్ తినగానే అన్నం తినలేదు. ఇక వాళ్ళు కొంచెం కొద్ది తిన్నారు, ఒక 2 బుక్కలు. మళ్ళీ అన్నం మేమే వేసుకున్నాం. సో చూసారా మొత్తం అందరం ఇట్లా కూర్చొని తింటుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తాయి కదా. ఇదేనండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ ఇంకొంత 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. అది కూడా సెలబ్రేషన్ చేసుకుందాం. మీరు 1000 సబ్స్క్రైబర్స్ అయితే మంచి సెలబ్రేషన్ వీడియో కూడా వస్తుంది మీకు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా మా పిల్లలు ఎంత మంచిగా ముద్దుగా అందరం కూర్చొని ఇలా తింటుంటే అబ్బా ఎంత హ్యాపీగా అనిపించిందో నిన్నైతే. చూడండి మా ఆయన కూడా తింటాను. వీడియో తింటా అంటే తీయకంటాను, కానీ తీసా. ఇదేనండి వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆయన కొంచెం సిగ్గు ఎక్కువ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మా టిల్లు చూడండి లెగ్ పీస్ లాగుతాడు. వాడికి డ్రెస్ వేసినా కానీ ఆ డ్రెస్ వాడికి కుచ్చుకుంటుందంటే ఇప్పేయమంటే ఇప్పేసిన. ఇక డ్రాయర్ మీదే ఉన్నాడు, బట్టలు వేసుకోలేక వాడు. అట్లనే తిన్నారు ఇక అన్నం. ఇదేనండి వాళ్ళ వీడియో. నచ్చితే మాత్రం వీడియోని చూసి లైక్ చేయండి. ఎలా ఉందో ఏంటనేది కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతోటి కలుద్దాం. థ్యాంక్ యూ.